నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫామ్ ట్యాగ్ అండి. సో ఈ ఫామ్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దామా? మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు HTML వెబ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు వెబ్ ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు వెబ్ ప్రోగ్రామింగే కాకుండా, లేదా HTML కాకుండా మీకు C++ కానీ, పవర్ బిఐ కానీ, డిబిఎంఎస్ కానీ, పైథాన్ కానీ, సో ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో వీడియోస్ అవైలబుల్ అయి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ C++ అని ఉందనుకోండి, అది ఇంగ్లీష్లో ఉన్నట్టు. C++ ఇన్ తెలుగు అని ఉందనుకోండి, ఆ వీడియోస్ అన్ని తెలుగులో ఉన్నట్టు. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి ఫామ్ ట్యాగ్ అండి. ఓకే. సో ఫామ్ ట్యాగ్ అంటే ఏంటి అంటే, ఈ ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనకి ఒక ఫామ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫామ్ ట్యాగ్ ఇన్ HTML ఈజ్ యూస్ టు క్రియేట్ అన్ HTML ఫామ్. ఓకే. ఫర్ యూజర్ ఇన్పుట్. అంటే మనం ఏదన్నా ఇస్తాం కదా, ఫామ్స్ ఫిల్అప్ చేస్తుంటాం కదా, ప్రతి దానికి సైన్ అప్, రిజిస్ట్రేషన్ ఫామ్స్. సో ఇలాంటివి క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫామ్ ట్యాగ్ అనేది వాడతాం. ఓకే. ఇట్ యాక్ట్ యాజ్ కంటైనర్ ఫర్ వేరియస్ ఫామ్ ఎలిమెంట్స్ such as input fields, text areas, checkbox, radio button and submit button. సో ఇలాంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని, ఓకే, సో మనం రీప్రజెంట్ చేయాలంటే అది ఫామ్ ట్యాగ్ ద్వారానే పాసిబుల్. ఓకే. ఈ ఫామ్ ట్యాగ్లో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ కానీ, ఓకే, ఇలా సెలెక్ట్ ఆప్షన్స్ కానీ, ఓకే, సో రేడియో బటన్స్ కానీ, సో ఇలా చెక్ బాక్స్ కానీ, సబ్మిట్ బటన్, రీసెట్ బటన్, సో ఇలాంటివి క్రియేట్ చేయాలి. ఇలా ఫామ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం వాడాల్సింది ఏంటి? ఫామ్ ట్యాగ్. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఇవన్నిటికి మనం ఎలిమెంట్స్ అంటాం. ఓకే. సో ఎలిమెంట్స్లో మనం ఇవన్నీ వాడతాం. సో చూద్దామా ఫామ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో? ఓకే, 1 by 1గా చూద్దామండి. ఓకే. సో ఫస్ట్గా మనకి ఫామ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఫామ్ ఎలిమెంట్స్ ఆర్ యూస్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ కాంటాక్ట్ విత్ ఇన్ ఏ వెబ్ ఫామ్. సో ఒక ఇంటరాక్టివ్, ఓకే, ఒక ఇంటరాక్టివ్ కంట్రోల్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకున్నాను అనుకోండి, టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, పాస్వర్డ్ బాక్స్. పాస్వర్డ్ అంటే జనరల్గా ఏమవుతుంటే మనకి లెటర్స్ అనేవి కనిపించవు అన్నట్టు. ఓకే. సో అలాగే రేడియో బటన్ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మనకి గూగుల్ ఫామ్లో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కదా, అలా. సో అలాగే చెక్ బాక్స్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ బటన్. సో ఇలాంటివన్నీ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఫామ్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి. ఓకే. సో మరి ఇవి ఇక్కడ రాయాలి అంటే ఫామ్ ట్యాగ్లో. ఓకే. దీస్ ఎలిమెంట్స్ ఆర్ టిపికల్లీ కంటైన్ విత్ ఇన్ ఏ ఫామ్ ట్యాగ్. అంటే ఫామ్ ట్యాగ్ ఓపెనింగ్, ఫామ్ ట్యాగ్ క్లోజింగ్ మధ్యలో ఇవి రాయాలండి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే. సో దేర్ ఆర్ వేరియస్ HTML form elements, okay, for various input types. The form elements available in HTML are follows. Okay. సో ఇవన్నీ ఉన్నాయండి. ఓకే. సో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్. ఓకే. ఇన్పుట్ ట్యాగ్ అంటే ఇన్పుట్ ట్యాగ్లో మళ్ళీ మనకి చాలా రకాలు ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే. లేబుల్ ఇన్పుట్ ట్యాగ్ అంటే మనం ఏదైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి డేటా. ఓకే. సో దానికి మనం ఇన్పుట్ ట్యాగ్ అనేది వాడతాం. ఓకే. సో దానిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకే. తర్వాత వచ్చేసి లేబుల్ ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లేబుల్ అంటే జనరల్గా మనం ఒక పేరు ఇస్తాం కదా ఏదన్నా, దాన్ని మనం లేబుల్ అంటాం. సో ఎప్పుడన్నా మీరు ఏదైనా పేరు ఇవ్వాలనుకున్నారు ఒకదానికి అంటే దానికి మనం లేబుల్ ట్యాగ్ అనేది వాడతాం. అంటే ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి. బటన్లో మనకి సబ్మిట్ బటన్, రీసెట్ బటను, ఓకే, సో ఇలా రకరకాల బటన్స్ కూడా ఉంటాయి. ఓకే. వాటిని క్రియేట్ చేయడానికి మనం ఈ బటన్ ట్యాగ్ అనేది వాడతాం. మళ్ళీ సెలెక్ట్ అంటే ఏంటి అంటే, సెలెక్ట్లో మనకి సపోజ్ మనకు ఒక లిస్ట్ కావాలి. ఓకే. సో మనం సెలెక్ట్ వాడచ్చు. దానిలో మనకి ఆప్షన్ అనే ఎలిమెంట్ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఇది రకరకాల సెలెక్ట్ ఆప్షన్స్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి, స్క్రోల్ లిస్ట్ కావాలి. ఓకే. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ అనేది వాడతాం. సో దీని ద్వారా మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆప్షన్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆప్షన్ గ్రూప్ ఏంటి అంటే ఒక గ్రూప్లో సబ్ గ్రూప్ కూడా చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆప్ట్ గ్రూప్ కూడా ఉంటుందండి. ఓకే. సో దాన్ని మనం ఆప్ట్ గ్రూప్ అంటాం. ఓకే. సో అలాగే టెక్స్ట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా రోస్ అండ్ కాలమ్స్ కావాలి. ఓకే. సో మీరు ఒక క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదా ఏదైనా పెద్ద ఏదైనా పారాగ్రాఫ్ లాగా టైప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలో మనకు చాలా లెంతీ ఏరియా కావాలి. ఓకే. అప్పుడు మనకి టెక్స్ట్ అనే చిన్న టెక్స్ట్ బాక్స్ కానీ సరిపోదు, అప్పుడు మనం వాడాల్సింది టెక్స్ట్ ఏరియా. ఓకే. సో దీంట్లో మనం రోస్ కాలమ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు.
అలాగే ఫీల్డ్ సెట్ అంటుందండి. ఓకే. సో లెజెండ్ లెజెండ్ అంటే ఒక బాక్స్ క్రియేట్ చేయాలనుకున్నాం, లేదా ఒక గ్రూప్గా చూపించాలనుకున్నాం. ఓకే. డాటా లిస్ట్ ఉంటుంది. సో వన్ బై వన్ ఒక్కొక్కటిగా చూద్దామా మనం, రైట్. సో ఫస్ట్ మనం ఇన్పుట్ ట్యాగ్. ఓకే. సో ఇన్పుట్ ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బాక్స్ టైప్ చేయడానికి క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇన్పుట్ ట్యాగ్ అనేది వాడతాం. ఓకే. సో ఫస్ట్ మనది ఏంది, ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ ఏంటి అంటే, ఇన్పుట్ ట్యాగ్ డిఫైన్ ద ఫీల్డ్స్ వేర్ ద యూజర్ క్యాన్ ఎంటర్ డాటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. సో ఇక్కడ మరి మీకు ఏమర్థమైంది అంటే, ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఒక బాక్స్ అనేది టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేయడం. జనరల్గా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇట్లా టెక్స్ట్ ఎంటర్ చేస్తుంటాం కదా. సో వాటి కోసం మనం క్రియేట్ చేయాల్సిన బాక్స్ ఏంటి, టెక్స్ట్ బాక్స్ కదా. సో అది ఎలా క్రియేట్ చేస్తాం, టెక్స్ట్ ఈజ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం అనుకోండి, అది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మరి టైప్ అంటే ఏంటి అంటే, టైప్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. సో ఇన్పుట్ అనేది ఎలాంటిది, ఓకే, ఒక టెక్స్ట్ బాక్సా, ఒక పాస్వర్డ్ బాక్సా, ఒక చెక్ బాక్సా, ఒక రేడియో బటనా, సో సబ్మిట్ బటనా, సో ఇలా డిటర్మైన్ చేస్తున్నాను. ఓకే. సో అలాగే నేమ్ అంటే స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద ఇన్పుట్. ఆ నేమ్ ఇన్పుట్ యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తుంది. సో ఎక్కడ యూజ్ అవుతుంది మరి నేమ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనం ఎక్కడన్నా లింక్ చేయడానికి, ఓకే, డాటా సబ్మిట్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకే. సో చూద్దాం ఒకసారి ఎలా క్రియేట్ చేయాలో ఈ బాక్స్ని, రైట్. సో నేను ఇక్కడ ఒక నోట్బుక్ తీసుకున్నానండి. ఓకే. సో ఇందాక మనం అనుకున్నట్టు ఫామ్ ట్యాగ్. ఓకే. సో ఫామ్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ ఫామ్ ట్యాగ్ క్లోజింగ్. ఓకే. సో ఇది మామూలు బేసిక్ స్ట్రక్చర్ అండి. ఓకే. సో ఇది HTML లో కూడా రాయొచ్చు. HTML బేసిక్గా మనం రాసేది ఏంటంటే HTML అని రాస్తాం. ఓకే. సో విత్ ఇన్ ద HTML రాస్తాం. సో HTML లో మనం ఫామ్. ఓకే. సో దీన్ని నేను కాంప్లికేట్ చేయదలుచుకోలేదు, అందుకోసం నెక్స్ట్ సారి డైరెక్ట్గా నేను ఎలిమెంట్స్తోనే వెళ్ళిపోతానండి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, సో నేను ఒక ఇన్పుట్ టైప్. ఓకే. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ అని తీసుకున్నాను. సో చూద్దాం దీని ఎఫెక్ట్ ఏందో. ఓకే. సో నేను సేవ్ చేస్తాను చూడండి, సేవ్. ఓకే. సో ఒక ఫైల్ నేమ్ వచ్చేసి form.html, డెస్క్టాప్ పైన సేవ్ చేద్దామండి. సేవ్ డెస్క్టాప్. ఓకే. సో డెస్క్టాప్ పైన సేవ్ చేశాను. ఓకే. సో ఫామ్ ఇక్కడ చూడండి. ఓకే. సో ఓపెన్ చేస్తున్నాను. ఓకే. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో ఈ బాక్స్ అనేది ఎలా క్రియేట్ చేసామంటే మనం యూజింగ్ మనం ఇన్పుట్ టైప్. ఓకే. సో మనం ప్రోగ్రామ్ చూద్దామా. ఓకే, రైట్. సో ప్రోగ్రామ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తే చూడండి, ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయొచ్చు. చూడండి, అరుణ్ రెడ్డి, చూడండి, టెక్ ఫర్ యూ, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా టైప్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ కానీ, సెకండ్ యూజర్ నేమ్ కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. బాగుంది కదా. సో ఇలా మనం ఒక ఎలిమెంట్ ఏం చేస్తుంది, టైప్లో టెక్స్ట్ అనే ఎలిమెంట్ ఇలా టెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దామా, రైట్. సో చూశారు కదండి, ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో అలాగే ఇంతకుముందు అన్నట్టు మనకి చాలా ఉన్నాయండి. ఓకే. సో ఈ ఇన్పుట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉంది కదా, అలాగే పాస్వర్డ్ అని ఉంటుంది. సో అలాగే ఈమెయిల్, నంబర్, రేడియో, చెక్ బాక్స్, సబ్మిట్ బటన్, టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్, టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు టైం, టైప్ ఈజ్ ఈక్వల్ టు కలర్, ఇలా డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇందులో మనం ఒక 4 చూద్దాం. ఓకే. సో ఎక్కువగా వాడేది ఫస్ట్ మనం టెక్స్ట్ చూసాం కదా ఇందాక, టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఓకే. సో ఏం చేసాం, సింపుల్గా టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. సో ఇలా నేను ఒక చిన్న టెక్స్ట్ ఇందాక ఇచ్చినట్టు ఇస్తే ఇలా మనకు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇదే కాకుండా మనకి ఇంకొకటి పాస్వర్డ్ ఉంటుంది. మరి పాస్వర్డ్ ఏం చేస్తుంది చూడండి, సేమ్ ఇందులో చేంజెస్ ఏం లేవు, సేమ్ బాక్స్. కాకపోతే ఏం చేశానంటే జస్ట్ నేను ఇక్కడ పాస్వర్డ్ అని టైప్ చేశాను. ఓకే. టెక్స్ట్ బదులు పాస్వర్డ్ అని టైప్ చేయగానే నేను టైప్ చేసిన టెక్స్ట్ కనిపించట్లేదు. చూడండి, ఒకసారి శాంపుల్ చూద్దామా, రైట్. మళ్ళీ మన ప్రోగ్రామ్కి వచ్చేసాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ బదులు ఏం చేస్తున్నాను, పాస్వర్డ్ అని టైప్ చేస్తాను. పాస్వర్డ్, పాస్వర్డ్ చూడండి, జస్ట్ పాస్వర్డ్ అని చేంజ్ చేశాను. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి, టైప్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. సో ఇందాక మనకి కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. సో అదండి పాస్వర్డ్ ఏం చేస్తుందంటే మీకు మీ యొక్క టెక్స్ట్ని హైడ్ చేస్తుంది. రైట్. సో అది
టెక్స్ట్ పాస్వర్డ్. మరి నెక్స్ట్ చూద్దామా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి రేడియో బటన్. ఇప్పుడు ఈ రేడియో బటన్ ఏంటి అంటే, రేడియో బటన్ ఏం చేస్తుందంటే ఏ ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మేల్ అని ఇచ్చారు, ఫీమేల్ ఇచ్చారు. సో మేల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్ అని సెలెక్ట్ అవుతుంది, ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేల్ అని సెలెక్ట్ అవుతుంది, రైట్? సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేలా చూస్తుంది. సో మరి ఎలా గుర్తుపడుతుంది, ఇది ఎలా గుర్తుపడుతుంది అంటే మెయిన్ నేమ్. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇంకా లేదంటే ఇంకో అదర్ జెండర్ ఇచ్చారు, లేదా 4 ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, ఆప్షన్కి సేమ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు నేము సేమ్ ఇచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేస్తుంది ఇవన్నీ ఒకటే గ్రూప్. సో ఇందులో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి అని, ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయడానికి అది యాక్సెప్ట్ చేస్తుంది. సో చూద్దామా ఒకసారి, రైట్? సో నేను ఇక్కడ ఒక తీసుకున్నాను చూడండి, టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేశాను నేను, రేడియో అన్నాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి నేమ్ కూడా సేమ్ ఉండాలి, నేమ్ సేమ్ లేకుంటే అది గుర్తుపట్టదు. ఓకే, సో రేడియో టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో మేల్, టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో ఫీమేల్ అని ఇచ్చారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు సేవ్ చేస్తున్నాను, సేవ్, రిఫ్రెష్, చూడండి ఇక్కడ ఇది ఏం చేసింది, ఇప్పుడు రేడియో బటన్ క్రియేట్ చేసింది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మేల్ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోకుండా చూడండి మేల్ అన్సెలెక్ట్ అయ్యి, మళ్ళీ నేను మేల్ సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్ అన్సెలెక్ట్ అయ్యి. సో ఎప్పుడైతే మీరు ఈ నేమ్ అనేది సేమ్ ఇస్తారో అదొక గ్రూప్గా కన్సిడర్ చేసుకొని ఏ ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలా చూస్తుంది. బాగుంది కదండి, రైట్? మన నెక్స్ట్ వచ్చేసి సారీ అంటే రేడియో బటన్ తర్వాత టెక్స్ట్ పాస్వర్డ్, రేడియో బటన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ అంటే ఏంటి, ఈ రేడియో ప్లేస్లో నేను జస్ట్ చెక్ బాక్స్ అని పెట్టాను. ఓకే, సో చెక్ బాక్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ సేమ్ మీరు వచ్చే మీకు ఇష్టం ఉన్నది ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. ఓకే, సో ఇలా మీకు కావాల్సిన ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ ఈ ఈ బయట ఉన్న టెక్స్ట్కి ఏం ఎఫెక్ట్ ఉండదండి. ఓకే, సేమ్ ఇచ్చినా డిఫరెంట్ ఇచ్చినా, రైట్? సో ఈ చెక్ బాక్స్ ఏం చేస్తుంది అంటే మోర్ దాన్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇస్తుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ನೀವು నోన్ లాంగ్వేజెస్ మీకు ఒకటి కన్నా ఎక్కువ రావచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక స్టేయింగ్నే స్టేట్ అన్నారనుకోండి, లేదా స్టేయింగ్ ఇన్ క్యాపిటల్ అన్నారనుకోండి, అప్పుడు ఏదో ఒక దగ్గరనే స్టే చేస్తారు కాబట్టి ఒకటే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ లాంగ్వేజెస్ అనే వారికంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చెక్ బాక్స్ ఆప్షన్ ఇచ్చారు రేడియో బటన్ బదులు. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు చూడండి, నేను 2 సెలెక్ట్ చేసుకున్నా అయినా అది యాక్సెప్ట్ చేసింది. ఒకసారి చూద్దాం ఇది కూడా, రైట్? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాశానండి. ఓకే, సో సేమ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే, సో చెక్ బాక్స్ ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఓకే, అలాగే హిందీ అని ఇచ్చాను, తెలుగు అని ఇచ్చాను. జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను, సేవ్ చేసి, సేవ్, రిఫ్రెష్. ఓకే, సో మీకు ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఇందాక మనకి రేడియో బటన్లో ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇచ్చింది కదా. ఇక్కడ చూద్దామా, ఇంగ్లీష్ చూడండి, హిందీ చూడండి, తెలుగు 3 సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తేనే అని సెలెక్ట్ అవుతుంది, రైట్? చూడండి. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం వాడాల్సింది ఏంటంటే చెక్ బాక్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి రేడియో బటన్, చెక్ బాక్స్ తర్వాత సబ్మిట్ బటన్ ఒకటి చూద్దామా, రైట్? సో ఇలా చాలా ఉన్నాయి ఇన్పుట్లో. ఓకే, సబ్మిట్ బటన్ ఏంటంటే ఒక బటన్ని క్రియేట్ చేస్తుంది, ఇది కూడా చూద్దాం, రైట్? సో నేనేం చేశాను, ఈ ప్రోగ్రామ్ ప్లేస్లో నేను చిన్నగా ఇట్లా సబ్మిట్ బటన్ చూడండి, ఇక్కడ ఏం చేశాను, సింపుల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనొచ్చు, టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అనొచ్చు, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అనొచ్చు, పాస్వర్డ్ అనొచ్చు, టెక్స్ట్ ఫీల్డ్ అనొచ్చు. సో మీరు ఏది అంటే అలా మారిపోతుంది. సో ఇన్ని రకాల ఇన్పుట్ ఉన్నాయి చూడండి, రిఫ్రెష్ చేస్తే సబ్మిట్ బటన్. ఓకే, సో ఇలా సబ్మిట్ బటన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది, నైస్. సో మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వద్దాం. ఓకే, సో మనం ఏమన్నాం, ఫామ్ ఎలిమెంట్స్లో ఇన్పుట్ టైప్ లేబుల్, బటను, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, ఫీల్డ్, లెజెండ్, డాటా లిస్ట్. ఇందులో మనం ఏమన్నాం, మళ్ళీ ఇన్పుట్లో ఇన్పుట్ అంటే ఏంది, ఇన్పుట్ అనే ట్యాగ్ వాడితే ఆటోమేటిక్గా మనకు ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ బాక్స్లో టెక్స్ట్ బై డిఫాల్ట్గా టెక్స్ట్ అని ఇస్తే అది బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయన్న, ఏంది, టెక్స్ట్, పాస్వర్డ్, ఈమెయిల్, నంబర్, రేడియో బటన్, చెక్ బాక్స్, సబ్మిట్ బటన్, డేట్, టైం, కలర్. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇందులో మనం శాంపుల్గా మనం ఏం చూసాం ఇందాక, టెక్స్ట్, పాస్వర్డ్, రేడియో బటన్, చెక్ బాక్స్, సబ్మిట్ బటన్. ఓకే, సో టెక్స్ట్ ఇలా వస్తుంది,
ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ అంటే, ఒకవేళ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అంటే ఇలా వస్తుంది. రేడియో అంటే ఏ ఒక బటన్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఓకే, చెక్ బాక్స్ అంటే అన్ని అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్మిట్ బటన్. ఓకే, సో రైట్. నెక్స్ట్ మనం వచ్చేసి లేబుల్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఒకటే ఎలిమెంట్ అండి, అది ఇన్పుట్. ఇన్పుట్లో అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు ఒక ఇన్పుట్ని. ఓకే, సో ఇప్పుడు లేబుల్ ఇక్కడ నుంచి అయితే లేబుల్ని కానీ నెక్స్ట్ వేరే వేరే ట్యాగ్స్ని ఈ సింగిల్గానే వాడుకోవచ్చు. ఇన్పుట్లో మాత్రం చాలా వెరైటీస్గా వాడుకోవచ్చు. ఓకే రైట్, చూశారు కదా ఇందాక. రైట్, సో ఇప్పుడు లేబుల్ చూద్దామా. లేబుల్లో మనకి లేబుల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది. ఇప్పుడు ఇది బాక్స్ ఎలా వచ్చింది, ఇన్పుట్ టైప్ ఇది కూడా టెక్స్ట్. దీనికి నేను ఒక లేబుల్ ఇవ్వాలనుకుంటాను, అంటే పేరు ఫస్ట్ నేమ్ అని ఇవ్వాలనుకుంటాను. ముందుగా మామూలుగా ఫస్ట్ నేమ్ అని రాస్తే సరిపోతుంది, కానీ మనం లేబుల్ అనేది కూడా వాడచ్చు. సో అది ఏం చేస్తుందంటే దానికి స్టిక్ అయి ఉంటుంది, అది ఏదైతే మనం ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నామో దానికి స్టిక్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్పుట్ టైప్కి ఇది ఫస్ట్ నేమ్ అనేది స్టిక్ అయిపోతుంది లేబుల్ ద్వారా. ఓకే, సో చూడండి, మీకు చూడొచ్చు. రైట్, సో సింపుల్గా ఇక్కడ చూడండి. ఓకే, సో నేను ఇక్కడ రెండు క్రియేట్ చేశాను. ఒకలేమో లేబుల్ అని ఇచ్చాను, ఒకటేమో ఇన్పుట్ టైప్ ఇందాక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశాం కదా. సో అలా సేవ్, రీఫ్రెష్. చూడండి, ఫస్ట్ నేమ్ అనేది లేబుల్ ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేమ్ అనేది లేబుల్. ఈ ఫస్ట్ నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ అని టైప్ చేస్తాను, ఫస్ట్ నేమ్ కాబట్టి. ఓకే రైట్, సో ఈ లేబుల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బటన్. ఓకే, సో ఫస్ట్ ఇన్పుట్ అయిపోయింది, ఇన్పుట్లో చాలా వెరైటీస్ చూసాం కదా. సెకండ్ వన్ ఏంది లేబుల్, తర్వాత ఏంది ఇప్పుడు థర్డ్ బటన్. సో బటన్ ఏంటంటే మనం ఇందాక ఇన్పుట్ టైప్లో కూడా ఇచ్చాం. ఓకే, అక్కడ కూడా ఇచ్చాము ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా బటన్ అనే ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి, బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని క్రియేట్ చేసి ఇందులో మనకి క్లిక్ మీ అని అంటాం. ఓకే, సో ఈ బటన్లో మళ్ళీ మనకి సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓకే రైట్, సో చూద్దామా ఒకటి. రైట్, మళ్ళీ మనం ఇక్కడ చూడండి, బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని ఇచ్చాము. ఓకే, సో సేవ్ చేద్దాం, సేవ్, రిఫ్రెష్. చూడండి, క్లిక్ మీ అనే ఆప్షన్ వచ్చింది, క్లిక్ మీ. రైట్, సో ఇలా ఒక బటన్ని క్రియేట్ చేయాలంటే మనకు బటన్ ఆప్షన్ ఉంది. సో ఇందులో బటన్లో మళ్ళీ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బటన్లో చాలా ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నా కదా, అన్నాం కదా, చూద్దాం అది. ఓకే, సో ఇక్కడ చూడండి, ది టైప్ అట్రిబ్యూట్ డిటర్మైన్స్, ఈ టైప్ అట్రిబ్యూట్ వాడి బటన్లో. ఓకే, డిటర్మైన్స్ ద యాక్షన్ పర్ఫార్మ్ బై క్లిక్కింగ్ ద బటన్, ఇట్ హ్యాస్ పాసిబుల్ వాల్యూస్. సో పాసిబుల్ వాల్యూస్లో ఏంటంటే ఫస్ట్ సబ్మిట్. సో ఇక్కడ మనకు బటన్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. సో అలా సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఓకే, సెకండ్ మళ్ళీ రీసెట్. ఓకే, సో ఇక్కడ రీసెట్ అని క్రియేట్ చేస్తే రీసెట్ వస్తుంది. సో అలాగే థర్డ్ ఇప్పుడు మనం ఇందాక చూసిన బటన్. సో ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి, బటన్, రీసెట్ అండ్ సబ్మిట్. ఓకే, సో ఈ మూడు టైప్లో మూడు రకాలుగా వాడచ్చు. రైట్, నెక్స్ట్ మూవ్ అవుదామా. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆప్షన్ ఆప్ట్ గ్రూప్. సో ఇందాక మనం చూసింది ఏంటి, ఇప్పటివరకు మనం ఇన్పుట్ చూసాం, లేబుల్ చూసాం. ఓకే, అలాగే బటన్ చూసాం. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్స్. ఓకే, అండ్ ఆప్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి ఒక సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి మనం వాడతామండి. సెలెక్ట్లో మళ్ళీ మనం ఆప్షన్ అనేది రాయాలి. ఓకే, ఆప్షన్ అనేది రాస్తే ఏమవుతుందంటే ఆప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం రాసామనుకోండి, లేదా ఆప్షన్స్ క్రియేట్ చేసినా సరే. ఓకే, సో వాల్యూ అనేది మనకి మెయిన్గా ఇంటరాక్టివ్ షీట్స్కి యూజ్ అవుతుంది. జనరల్గా ఆప్షన్ అని రాసినా సరే, హీరో ఆప్షన్, బజాజ్ ఆప్షన్, టీవీఎస్ అని రాసినా మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒకసారి చూద్దామా. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని ఆప్షన్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇంకో 4 ఆప్షన్స్ క్రియేట్ చేద్దామా, ఇంకో 2 ఆప్షన్స్ చేద్దాం. ఓకే, సో ఆప్షన్స్ ఆల్రెడీ నేను హీరో, టీవీఎస్ క్రియేట్ చేశాను. ఓకే, సో అలాగే ఇంకో 2 ఆప్షన్స్ క్రియేట్ చేద్దాం. రైట్, ఆప్షన్ టీవీఎస్ తర్వాత ఇంకా బజాజ్ అయిపోయింది, టీవీఎస్, హోండా. ఓకే, హోండా. రైట్, హోండా. రైట్, హోండా ఆప్షన్. మరియు మనకి ఇక్కడ ఇంకా కావాలంటే బజాజ్ బదులు హీరో, బజాజ్, హోండా, ఇంకేం. ఓకే, హోండా, టీవీఎస్, బజాజ్, హీరో, ఇంకేం తీసుకుందాం, చేతక్.
రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే, సో ఇలా మనం ఒక 5 బైక్స్ ఒక బ్రాండ్ యొక్క ఆప్షన్ తీసుకున్నాం. సేవ్. ఓకే, రిఫ్రెష్. చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి, సో ఏది ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇలా మనం క్రియేట్ చేయడానికి మనకి సెలెక్ట్ దానిలో ఆప్షన్ అనేది వాడాలి. రైట్, సో ఆప్షనే కాకుండా ఆప్షన్ గ్రూప్ కూడా ఉంటుంది. రైట్, సో అది కూడా చూద్దామా. సో నెక్స్ట్ మనం ఆప్ట్ గ్రూప్ కూడా చూద్దాం. సో చూడబోయే ముందు మనకి ఇలా డ్రాప్ డౌన్ లిస్టే కాదు, స్క్రోల్ లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో దానికి మనం సైజ్ అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను, లేదా 3 అని ఇచ్చాను. సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3. చూద్దామా ఇది ఎలా వర్క్ అవుతుందో. సేవ్, రీఫ్రెష్. చూడండి ఇక్కడ ఏమైంది, చూడు కిందికి స్క్రోల్ చేస్తే టీవీఎస్ హోండా కనిపిస్తుంది. ఓకే, నేను కొద్దిగా దీన్ని జూమ్ చేస్తానండి. రైట్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇలా హీరో, బజాజ్, టీవీఎస్. సో ఇలా స్క్రోల్ లిస్ట్. అదే ఇది మనం G1 అయింది అనుకోండి, సైజ్ ఈక్వల్ టు 1, అప్పుడు అది కాస్త డ్రాప్ డౌన్ లిస్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్. రైట్, సో ఈ సపోజ్ ఈ సైజ్ అనేది 5 అని ఇచ్చాను అనుకోండి, అన్ని కనిపిస్తాయి కాబట్టి అప్పుడు అది సింపుల్ లిస్ట్ అయిపోతుంది. ఓకే చూడండి, సో ఇలా ఏది కావాలంటే అలా. ఓకే, ఒకవేళ అది 3 ఇస్తే అది స్క్రోల్ లిస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ సైజ్ ఆప్షన్ కూడా మనకి గేమ్ చేంజర్ అండి. రైట్, చూడండి, సో ఇలా. రైట్, ఓకే, సో మీకు ఎన్ని ఆప్షన్స్ కనిపించాలనేది ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఆప్ట్ గ్రూప్ అంటే ఎలా వాడతాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నాకు హీరోలో గ్లామర్ ప్యాషన్ బైక్, బజాజ్లో పల్సర్ లేదా చెతక్. ఓకే, సో అలాగే టీవీఎస్లో అపాచీ. సో ఇలా సబ్ గ్రూప్స్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఆప్ట్ గ్రూప్. చూడండి, ఆప్ట్ గ్రూప్ లేబుల్ అంటే ఈ మిగతావన్నిటికీ గ్రూప్గా చేస్తుంది. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నిటిని గ్రూప్గా చేయడానికి మనం ఆప్ట్ గ్రూప్ వాడతాం. ఓకే, సో ఇది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. మళ్ళీ మన HTML ప్రోగ్రామ్కి వచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, మనం ఇందాక చేసింది ఏంటంటే ఆప్షన్ అని క్రియేట్ చేసాం. ఇలా ఆప్షన్స్ అనేటివి క్రియేట్ చేసాం. ఓకే, ఆప్షన్, ఓన్లీ ఆప్షన్. ఇది ఆప్ట్ గ్రూప్ కాకుండా మనం ఆప్షన్ అని టైప్ చేసాం. సో ఆప్ట్ అని టైప్ చేసినప్పుడు ఇలా గ్రూప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆప్ట్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లామర్ ప్యాషన్ ఉంది కదా, సో దాన్ని ఆప్ట్ గ్రూప్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో అలాగే ఇంకొక ఆప్ట్ గ్రూప్లో మనకి ఏమొచ్చింది చూడండి. ఓకే, సో దీన్ని నేను కొద్దిగా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్, ఓకే, రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హీరో. ఓకే, హీరోలో మళ్ళీ మీకు గ్లామర్ ప్యాషన్ సబ్ గ్రూప్. ఓకే, సో ఇది ఒక గ్రూప్. సో అలాగే మళ్ళీ ఇంకో గ్రూప్ క్రియేట్ చేశాను, బజాజ్లో పల్సర్, చెతక్. ఓకే, చెతక్. రైట్, సో చేతక్ అని. అలాగే టీవీఎస్లో అపాచీ అని. రైట్, సో ఇలా సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి జనరల్గా ఇప్పుడు నేను ఈ సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయలేదు అనుకుని మనకు కనిపించే వాల్యూస్ ఏంటంటే గ్లామర్, ప్యాషన్, పల్సర్, చెతక్, అపాచీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి హీరో, బజాజ్ ఇట్లా ఉన్నాయి కదా, సో ఇలాగే కనిపించేది. కానీ ఇక్కడ ఏం చేశాను, సబ్ గ్రూప్స్ క్రియేట్ చేశాను, దానికి మనం ఆప్ట్ గ్రూప్ అనేది వాడాము. సో చూద్దాం ఒకసారి. సేవ్, రీఫ్రెష్. చూడండి ఇప్పుడు ఏమైందంటే, చూడండి హీరోలో గ్లామర్, ప్యాషన్, బజాజ్లో పల్సర్, చెతక్, అలాగే టీవీఎస్లో అపాచీ. ఓకే, సో ఇలా సబ్ గ్రూప్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఈ సబ్ గ్రూప్స్ ఏంటంటే ఇవన్నీ ఒక గ్రూప్ అన్న హైలైట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో దీని ద్వారా మనకి బ్రాండ్ చూపించచ్చు, మోడల్ చూపించచ్చు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బ్రాండ్ కూడా చూపిస్తున్నాం, మోడల్ కూడా చూపిస్తున్నాం. రైట్, మన నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా. సో ఈ టెక్స్ట్ ఏరియా ఏం చేస్తుంది అంటే, టెక్స్ట్ ఏరియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీకు ఒక కొద్దిగా ఏరియా కావాలి టైప్ చేయడానికి, అడ్రస్ టైప్ చేయడానికి, లేదా ఏదైనా లెంతీ పారా టైప్ చేయడానికి కావాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే, మనం టెక్స్ట్ ఏరియా వాడి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఏరియా అనేది ఇస్తుంది. ఓకే, సో మీకు చూపిస్తాను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్. నేను ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రామ్లో సింపుల్గా నేను ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇంతకుముందు మనం ఒక టెక్స్ట్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాం కదా, సో దానికి
దీని టెక్స్ట్ ఏరియాకి డిఫరెన్స్ తెలిస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఏం చేశానంటే ఇక్కడ ఓకే సింపుల్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను, తర్వాత మనకి టెక్స్ట్ ఏరియా తీసుకున్నాను. ఓకే సో రెండింటిని సేవ్ చేసి మనం చూద్దాం డిఫరెన్స్ ఏంటో. ఓకే సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది టెక్స్ట్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడ్రస్ టైప్ చేయాలనుకుంటున్నాను. ఓకే రామంతపూర్ ఇంద్రానగర్ హైదరాబాద్. ఓకే సో ఇలా చూడండి. సో ఇక్కడ టైప్ చేసినప్పుడు మనకి ఒక లిమిటెడ్ వరకే కనిపిస్తుంది. అదే నేను ఇక్కడ టైప్ చేయాలనుకున్నాను అనుకోండి, అడ్రస్ కానీ ఏదైనా పారాగ్రాఫ్ టైప్ చేయాలన్నా మనకి ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో. ఓకే ఇంద్రానగర్ ఫస్ట్ ఇది తీసేస్తున్నాను. టైప్ సంథింగ్ స్పెషల్ అనేది మనం ఇచ్చాము అక్కడ, అది ఇవ్వకుంటే బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఇంద్రానగర్ రామంతపూర్ హైదరాబాద్ తెలంగాణ. సో ఇలా మనం టైప్ చేసుకుంటూ ఎంత కావాలంటే అంత టైప్ టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. బాగుంది కదా, రైట్. ఇది టెక్స్ట్ ఏరియా అండి. ఓకే సో రైట్. నెక్స్ట్ ఫీల్డ్ సెట్. ఈ ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే యూస్ టు గ్రూప్ సిమిలర్ ఫామ్ ఎలిమెంట్స్. ఓకే ఇట్ ఈస్ ప్రెజెంటేషనల్ ట్యాగ్ అండ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద డాటా ఇన్ ఫామ్. ఓకే సో ఇక్కడ అంటే ఆల్రెడీ మనము రెండు ఇన్పుట్ టైప్ ఇస్ కూడా టెక్స్ట్ అని ఇలా క్రియేట్ చేసాం. ఓకే సో దీన్ని ఒక బాక్స్ లాగా, అంటే ఇది ఒక గ్రూపు అని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే ఇక చూడండి ఇక్కడ బార్డర్ ఉంది కదా. ఓకే ద బార్డర్, ఈ బార్డరే మనకి ఈ ఫీల్డ్ సెట్ అన్నట్టు. ఓకే సో నేను చూపిస్తాను నేను ఒక ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ చూడండి ఫస్ట్ లేబుల్ ఫస్ట్ నేమ్ అని తీసుకున్నాను, ఒక ఇన్పుట్ బాక్స్. ఓకే అలాగే లాస్ట్ నేమ్ అని తీసుకున్నాను, ఒక ఇన్పుట్ బాక్స్. సో ఇవన్నిటిని నేను ఒక బాక్స్ రూపంలో పెట్టాలనుకుంటున్నాను. ఓకే సో మీకు ఫస్ట్ నేను ఫీల్డ్ సెట్ తీసేస్తాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఫీల్డ్ సెట్ తీసేస్తున్నాను, తీసేసి సేవ్ చేస్తాను. సేవ్ ఇక్కడ రిఫ్రెష్ కొడితే చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇక్కడ ఇది ఒక బాక్స్ లాగా ఒక గ్రూప్ లాగా లేదు. సో దీనికి గ్రూప్ లాగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫీల్డ్ సెట్ యాడ్ చేశాను చూడండి. ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే ఒక బాక్స్ లాగా చూడండి. ఇప్పుడు ఇది ఒక గ్రూప్ అయిపోయింది. ఓకే సో ఇలా ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే గ్రూప్ గా క్రియేట్ చేస్తుంది, ఒక బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి లెజెండ్. మరి లెజెండ్ అంటే ఏంటి? లెజెండ్ కూడా సేమే కదా, ఇవి ఆన్సర్ సేమ్ గురించి చూపిస్తుంది కదా. తేడా ఏముంది అంటే ఒకవేళ మీకు ఈ గ్రూప్ బాక్స్కి మీరు ఇక పేరు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు లెజెండ్ అనేది చూడొచ్చు. ఫీల్డ్ సెట్లో లెజెండ్ అని నేమ్ ఇచ్చారు. సో ఈ నేమ్ చేస్తూ చూడండి నేమ్ అని వచ్చింది, దానికి చుట్టూగా బార్డర్ వచ్చింది. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది నేమ్లో సబ్ పార్ట్. ఓకే సో అది మెయిన్ సెట్, ఇది సబ్ సెట్ అన్నట్టు. రైట్. సో చూద్దాం ఒకసారి. రైట్. సో నేనేం చేస్తున్నా అంటే సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్కి నేను ఇక్కడ లెజెండ్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే లెజెండ్ అని యాడ్ చేసి ఈ లెజెండ్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే సారీ అండి, ఇక్కడ కాదు, నేమ్ తర్వాత. సో లెజెండ్ అని నేమ్ అని ఇస్తాను, నేమ్ అని ఇక్కడ క్లోజ్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ నేమ్ని ఇక్కడ ఈ మధ్యలో హైలైట్ చేస్తుంది చూడండి ఇలా. సేవ్. మీకు ఇక్కడ చూడ చుట్టి బార్డర్ మాత్రమే ఉంది కదా. సారీ అండి, లెజెండ్ స్పెల్లింగ్ ఓకే LEGGE అండి. ఓకే సేవ్ రిఫ్రెష్. చూడండి ఇక నేమ్ అని వస్తుంది. ఈ బార్డర్కి నేమ్ అనేది పేరు వచ్చేసింది. ఇప్పుడు అంటే ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది సబ్ పార్ట్, నేమ్లో సబ్ పార్ట్ అన్నట్టు. బాగుంది కదా. రైట్. మన లాస్ట్ వచ్చేసి డాటా లిస్ట్ అండి. ఓకే సో లాస్ట్ పార్ట్ వచ్చేసి డాటా లిస్ట్. సారీ. సో ఈ డాటా లిస్ట్ ఏం చేస్తుందంటే డాటా లిస్ట్ డిఫైన్స్ లిస్ట్ ఆఫ్ predefined options for an input element. Okay so it is used to provide auto complete option, okay, to form elements that show up as recommended options. Okay so when the user fill in the form, okay,
మనము ఇప్పుడు ఏ అని టైప్ చేసాం అనుకోండి, ఏకి సంబంధించిన డీటెయిల్స్, బి అని టైప్ చేస్తే బికి సంబంధించిన డీటెయిల్స్. సో ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ఆప్షన్ అనేది క్రియేట్ చేశాను. రైట్, సో లేబుల్లో డాటా లిస్ట్. ఓకే, డాటా లిస్ట్లో మళ్ళీ ఆప్షన్స్ క్రియేట్ చేశాను. సో ఈ ఆప్షన్స్ ఏం చేస్తాయంటే మనకి స్టేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మీకు రిలేటెడ్గా ఏదైనా కనిపిస్తే ఆటోమేటిక్గా చూపించేస్తాయి ఆప్షన్స్. రైట్, సో చూద్దాం ఒకసారి. రైట్, మనం ఇప్పుడు ఒక డాటా లిస్ట్ అనేది క్రియేట్ చేశాం. ఓకే, సో దీనిలో మనకు ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ. సో ఇలా కొన్ని స్టేట్ది సేవ్ చేశాను. సో బై డిఫాల్ట్ మనం చూడొచ్చు ఏమొస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు యారో వచ్చింది చూడండి. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే. ఓకే, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఉన్నాయి అనుకోండి, ఒక 30 స్టేట్స్ దాకా ఉంటాయి కదా, స్టేట్స్ అండ్ యూటీస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఏఆర్కి సంబంధించిందే చూపిస్తుంది. ఓకే, ఏఎన్ అని కొట్టాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ చూడండి. ఎక్కడెక్కడైతే ఏఎన్ అని ఉందో అక్కడ మాత్రం ఆంధ్ర చూడండి, ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రదేశ్ అని కొట్టాను, ప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మాత్రం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తర్ అని కొట్టాను, ఉత్తర్ చూడండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. సో ఇలా ఆప్షన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఇలా డాటా లిస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి ఈజీగా ఫైండ్ చేయడానికి, ఈజీగా ఆప్ట్ చేసుకోవడానికి. రైట్, సో ఇదండి డాటా ఎలిమెంట్స్. మళ్ళీ ఒకసారి చూద్దామా. రైట్, సో ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఏంది మనకు వచ్చేసి ఇన్పుట్. ఓకే, ఇన్పుట్లో మళ్ళీ మనం ఏమేమి ఇన్పుట్, లేబుల్, బటను, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, ఫీల్డ్, లెజెండ్, డాటా లిస్ట్. ఓకే, సో ఇన్పుట్లో మనం ఏం చేస్తాము, మళ్ళీ ఇన్పుట్లో మనకి టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఓకే, సో చాలా ఆప్షన్ ఉంటాయి, పాస్వర్డ్, నంబరు, రేడియో బటను, చెక్ బాక్స్, సబ్మిట్. సో ఇందులో కొన్ని శాంపుల్ చూసాం. టెక్స్ట్ అంటే ఇలా టెక్స్ట్ వస్తుంది, పాస్వర్డ్ అంటే ఇలా కనిపించదు పాస్వర్డ్. ఓకే, సో రేడియో అంటే ఇలా ఏదో ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్మిట్ బటన్ అంటే బటన్ క్రియేట్. ఓకే, సో ఇది ఇన్పుటే కాకుండా మనకి లేబుల్ ఉంది. లేబుల్ ఏం చేస్తుందంటే పర్టికులర్ ఒక బటన్ కానీ పర్టికులర్ ఫీల్డ్ కానీ ఒక నేమ్ ఇస్తుంది. ఓకే, రైట్, సో అలాగే బటన్లో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయన్న. బటన్లో మనకి సబ్మిట్ ఉంటుంది. ఓకే, టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్ ఉంటుంది, టైప్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ బటన్ ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి బటన్లో. సో ఈ బటన్స్ క్రియేట్ చేస్తాయి. సో అలాగే HTMLలో సెలెక్ట్ ఆప్షన్ ఆప్ట్ గ్రూప్ ఉంటుంది. సో ఈ సెలెక్షన్లో మనం ఆప్షన్ అనేది వాడతాం. సో ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేస్తాం. సో అలాగే సెలెక్ట్లో మనకు ఒక సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే డ్రాప్ డౌన్ లిస్టుని స్క్రోల్ లిస్ట్ గాను సింపుల్ లిస్ట్ గాను కూడా కన్వర్ట్ చేస్తుంది. సో సైజ్ అనేది మ్యాటర్, అక్కడ సైజ్ ఎంత ఇస్తారనేది దాన్ని బట్టి స్క్రోల్ లిస్టా సింపుల్ లిస్టా క్రియేట్ అవుతుంది. రైట్, సో అలాగే ఆప్ట్ గ్రూప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉట్టి బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లోపల మళ్ళీ మీకు సపరేట్ మోడల్స్ కావాలనుకున్నాను అనుకోండి, హీరోయిక్, గ్లామర్, ప్యాషన్. సో ఇలా చూపించడానికి మనం ఆప్ట్ గ్రూప్ ఏం చేస్తామంటే ఈ గ్లామర్, ప్యాషన్, పల్సర్, చెతక్, అపాచీ ఈ మనం ఆప్షన్ వాడతాం. సో ఇవన్నిటిని కలిపి హీరో అనేది ఆప్ట్ గ్రూప్గా, బజాజ్ అనేది ఆప్ట్ గ్రూప్గా, టీవీఎస్ అనేది ఆప్ట్ గ్రూప్గా వాడతాం. చూడండి, ఆప్ట్ గ్రూప్, లేబుల్ ఈజ్ ఈక్వల్ టు హీరో, ఆప్ట్ గ్రూప్ అంటే బ్రాండ్ నేమ్ వాడి దానిలో మళ్ళీ సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వాడతాం. ఓకే, సో సెలెక్ట్లో ఆప్ట్ గ్రూప్లో ఆప్షన్. రైట్, సో అలాగే టెక్స్ట్ ఏరియా ఏంటంటే చాలా ఎక్కువ మ్యాటర్, పారాగ్రాఫ్స్ కానీ ఏదైనా అడ్రస్ కానీ టైప్ చేయాలనుకుంటే అప్పుడు మనకి చిన్న టెక్స్ట్ బాక్స్ అనేది సరిపోదు. సో అప్పుడు మనం టెక్స్ట్ ఏరియా అనేది వాడతాం. సో దీనిలో మీరు నెంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలాగే ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే ఒక గ్రూప్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఒక గ్రూప్ అనుకోండి. ఆ గ్రూప్గా చేయడానికి మనం ఫీల్డ్ సెట్ అనేది వాడతాం. అదేం చేస్తుందంటే ఒక బార్డర్ క్రియేట్ చేస్తుంది. సో అలాగే ఈ బార్డర్ నేమ్ కావాలంటే మనం లెజెండ్ వాడతాం. సో లెజెండ్ ఏం చేస్తుందంటే దాని బార్డర్కి గ్రూప్కి నేమ్ కూడా ఇస్తుంది. రైట్, సో అలాగే మనకి డాటా లిస్ట్ ఉంటుంది. డాటా లిస్ట్ ఏం చేస్తుందంటే కొన్ని ఆల్రెడీ మనం కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేసేటట్టు లిస్ట్లో అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, టైప్ చేసుకోవడం, తప్పు టైప్ చేయొచ్చు. కాబట్టి మనం ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు టైప్ చేస్తుంటే ఆప్షన్స్ వస్తాయి. వాటిని జనరల్గా మన సర్చ్ హిస్టరీలో చూస్తాం కదా, గూగుల్లో దాని మనం యూట్యూబ్లో. సో అలా ఆటోమేటిక్గా కింద వచ్చేస్తుంటాయి, దాన్ని క్రియేట్ చేస్తాం. రైట్, సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.